Hi students, welcome to ABN and PRR online classes. So last video I will discuss to square of three vectors. So first derivative of vector, second derivative of vector, third derivative of vector. So in this class I will discuss differential operator. So differential operator is defined by del. So that equal to I cap dou by dou x plus j cap dou by dou y plus k cap dou by dou z. సో డో బై డో ఎక్స్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ అనేవి పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ రెస్పెక్టివ్లీ. సో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఇన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది? డెల్ ఆపరేటర్తో డిఫైన్ అవుతుంది. సో డెల్ ఆపరేటర్ అనేది ఇలా రాయాలి. సో డెల్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈ డెల్ అనే ఆపరేటర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? I cap dou by dou x plus j cap dou by dou y plus k cap dou by dou z. సో ఇందులో dou by dou x dou by dou y dou by dou z అనేవి పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ x y z. సో I cap j cap k cap అనేవి యూనిట్ వెక్టార్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఇన్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్. సో ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ డెల్ని యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేటింగ్ క్యాలిక్యులేటింగ్ టు త్రీ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అది గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, అలాగే డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఈ డెల్టాని యూజ్ చేసుకుని మనం ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తాం? త్రీ ఆపరేటర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవి కూడా ఏమేంటి? సో గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో మనం ఎప్పుడు గ్రాడియంట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఓన్లీ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఆపరేటర్ని యూజ్ చేసుకుని సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో నెక్స్ట్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. అంటే పాయింట్ ఫంక్షన్ అనేది రెండు రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు. ఒకటేమో స్కేలార్ పాయింట్ ఫంక్షన్, వెక్టార్ పాయింట్ ఫంక్షన్. స్కేలార్ పాయింట్ ఫంక్షన్లో క్యాలిక్యులేటింగ్ టు గ్రాడియంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం, డైవర్జెన్స్ అండ్ కర్ల్. సో వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి మల్టిఫికేషన్ ఆఫ్ వెక్టర్స్లో ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తాం? టైప్స్లో ఒకటేమో డాట్ ప్రొడక్ట్ ఉంది, డాట్ ప్రొడక్ట్ అండ్ అలాగే క్రాస్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్తో యూజ్ చేసే ఆపరేటర్ ఇక్కడ ఆల్రెడీ డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో డెల్టాను కూడా యూజ్ చేసుకుంటూ ఈ వెక్టార్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ మనం డాట్ ప్రొడక్ట్ని యూజ్ చేసుకుంటే దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. వెక్టార్ పాయింట్ ఫంక్షన్తో పాటు ఆపరేటర్ డెల్ని యూజ్ చేసుకుంటూ క్రాస్ ప్రొడక్ట్ని యూజ్ చేస్తే దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఫస్ట్ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కింద యూజ్ చేద్దాం. సో ఫస్ట్ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలి? క్యాలిక్యులేటింగ్ టు గ్రాడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాయొచ్చు? సో లెట్ పై బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ and the partial derivatives of dou pi by dou x, dou pi by dou y, dou pi by dou z. ఇవి పార్షియల్ డెరివేటివ్స్. సో దీని నుంచి గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ defined by I cap dou pi by dou x plus j cap dou pi by dou y plus k cap dou pi by dou z. సో ఇది ఎలా డిఫైన్ చేయొచ్చు? గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో ఎలా డిఫైన్ చేస్తాం? ఎలా డినోట్ చేయొచ్చు? మరి దీన్ని ఎలా డినోట్? ఐ క్యాప్ డో బై డో ఎక్స్. ప్రతిసారి మనం ఐ క్యాప్ డో బై డో ఎక్స్ అని చదవకుండా డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే డెల్ పై ఆర్
గ్రాడ్ పై, గ్రాడియంట్ అనకుండా గ్రాడ్ పై అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎలా డిఫైన్ అవుతుంది? సో పై ఈజ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో దట్ ఈస్ పై ఆఫ్ xyz ఈక్వల్ టు xyz ఆర్ పై ఈక్వల్ టు xyz. సో పై ఆఫ్ పై ఈక్వల్ టు xyz అంటే ఇక్కడ పాయింట్, ఇందులో పాయింట్ ఏమొస్తుంది? xyz. సో నొటేషన్లో మనం రాయాలనుకుంటే పై ఆఫ్ xyz ఈక్వల్ టు xyz. షార్ట్ కట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు? పై ఈక్వల్ టు xyz. అంటే స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అనేవి ఉండవు, ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. ఆ వేరియబుల్స్ అనేవి ఎన్ని రకాలుగా రాయొచ్చు. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అనేవి ఉంటే వెక్టార్ ఫార్మేషన్లో ఉంటుంది ఫామ్ అన్నది. ఇక్కడ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ లేవు, అంటే ఓన్లీ వేరియబుల్స్ ఆఫ్ XYZతో మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఫంక్షన్ని మనం స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్కి గ్రాడియంట్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే గ్రాడ్ పై ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో ఈ ఫంక్షన్కి గ్రాడ్ పై ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో డెల్ పై ఈక్వల్ టు, జనరల్గా డెఫినేషన్ యూజ్ చేసుకుంటే, ఇది డెఫినేషన్ కింద యూజ్ చేసుకుంటే, డెఫినేషన్లో ఎలా డిఫైన్ చేసాం? ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో పై బై డో వై ప్లస్ కే క్యాప్ డో పై బై డో జెడ్ ఈక్వల్ టు డెల్ పై. సో డెల్ పై ఈక్వల్ టు అంటే వాల్యూ ఏమి తీసుకోవాలి? ఈ డెఫినేషన్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. అంటే దట్ ఈస్ ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో పై బై డో వై ప్లస్ కే క్యాప్ డో పై బై డో జెడ్. అంటే మనకి క్యాలిక్యులేటింగ్ డెల్ పైలో ఏ టర్మ్స్ కావాలి? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అలాగే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు వై, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. అంటే పై ఈక్వల్ టు వాల్యూ ఎంత? పై ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్స్తో యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ YZ అనేవి ఎక్స్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ మాత్రమే ఐడియా రావాలి. రిమైనింగ్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్స్. రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ కాన్స్టెంట్సే. సో డో పై బై డో ఎక్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? సో ఎక్స్ డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఫార్ములాస్ ఏం చేంజ్ అవ్వు. పార్షియల్ డెరివేటివ్ అంటే ఓన్లీ సింబాలిక్ రిలేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. అంటే ఎక్స్ డెరివేటివ్ 1, సో రిమైనింగ్ టర్మ్ YZ. సో వైకి యూజ్ చేసినప్పుడు డో పై బై డో వై, సో దట్ ఈక్వల్ టు వాల్యూ వై యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో రిమైనింగ్ అందులో కాన్స్టెంట్స్, రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? XZ అనేవి కాన్స్టెంట్స్. సో వైకి డెరివేటివ్ ఎంత? 1 అండ్ జెడ్ డో పై బై డో జెడ్. డో పై బై డో జెడ్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి జెడ్కి మాత్రమే యూజ్ చేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ ఎక్స్, వై. జెడ్కి సో ఎక్స్ డెరివేటివ్ 1, వై డెరివేటివ్ 1, జెడ్ డెరివేటివ్ 1. సో ఈ వాల్యూస్ని ఈ డెల్ పైలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనం గ్రాడ్ పై క్యాలిక్యులేట్ చేసినట్టే. సో డెల్ పై ఈక్వల్ టు ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ అంటే వాల్యూ ఎంత? YZ ప్లస్ జే క్యాప్ XZ ప్లస్ కే క్యాప్ XY. సో అంటే ఇక్కడ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు క్యాలిక్యులేటింగ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఏ ఫామ్లో ఉంటుంది? వెక్టార్ ఫామ్లో ఉంటుంది. ఐ క్యాప్ YZ ప్లస్ జే క్యాప్ XZ ప్లస్ కే క్యాప్ XY. కానీ మనం యూజ్ చేసేటప్పుడు పై అనేది ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి పార్షియల్ డెరివేటివ్స్ని అప్లై చేసి ఆ పార్షియల్ డెరివేటివ్ అనేది డెల్టాలో అప్లై చేస్తే, సో దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. అంటే ఇక్కడ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్లో క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ ఏమొస్తుంది? సో రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఒక వెక్టార్ ఫార్ములేషన్లో ఉంటుంది. సో వెక్టార్ ఫంక్షన్. సో ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అనేది సపోజ్ కాన్స్టెంట్, ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అప్పుడు డెల్ పై అనేది వాల్యూ ఏమైపోతుంది? ఈక్వల్ టు 0. అంటే ఇది పై ఈజ్ ఏ కాన్స్టెంట్, దెన్ డెల్ పై ఈక్వల్ టు 0. అండ్ అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఈ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్లో ప్రాపర్టీస్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్జీబ్రా ప్రాపర్టీస్ని అంటే ఎడిషన్, మల్టిప్లికేషన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో గ్రాడ్ ఆఫ్, సో పై అండ్ సై యూజ్ చేస్తున్నాను. సపోజ్ పై అండ్ సై అనేవి స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్. సో పై అండ్ సై స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్. ఈ పై సై అనేవి స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్, 2 స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్. సో గ్రాడ్ ఆఫ్ పై ప్లస్ సై ఈక్వల్ టు
సో రెండు పై ప్లస్ సై కాబట్టి గ్రాడ్ ఆఫ్ పై ప్లస్ గ్రాడ్ ఆఫ్ సై కూడా ఉంటుంది. అంటే గ్రాడ్ ఆఫ్ పై ప్లస్ గ్రాడ్ ఆఫ్ సై. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పై ప్లస్ సై అని ఇస్తే మీరు గ్రాడ్ పై ప్లస్ గ్రాడ్ సై అని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పై ప్లస్ సై యూస్ చేసి దానికి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా యూస్ చేసినా ఓకే. సపోజ్ మైనస్ యూస్ చేసుకుంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. సో గ్రాడ్ ఆఫ్ పై సై అంటే 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ అంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. పై సై అనేవి 2 ఫంక్షన్స్. 2 ఫంక్షన్స్కి డెరివేటివ్స్ అప్లై చేస్తున్నాం అంటే ఎలా వస్తుంది ఫార్ములా? సో గ్రాడ్ పై యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. సో ఇక్కడ కూడా అంతే. సో గ్రాడ్ పై ఇంటూ సై ప్లస్ పై ఇంటూ గ్రాడ్ సై. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు? డెల్తో డిఫైన్ చేయొచ్చు. డెల్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ ఏ క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. సో ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్లో 3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ 3 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ ఏంటి? గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఒక వెక్టార్ ఫంక్షన్లో ఉంటుంది. సో గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అనేది డెఫినేషన్లో ఎలా చెప్పొచ్చు? లెట్ పై బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, ద పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ డో పై బై డో ఎక్స్ డో పై బై డో వై డో పై బై డో జెడ్. దెన్ ద గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ defined by I cap dou pi by dou x plus j cap dou pi by dou y plus k cap dou pi by dou z ఈక్వల్ టు ఎలా డినోట్ చేయొచ్చు? డెల్ పైలో యూస్ చేసుకోవచ్చు ఆర్ గ్రాడ్ పైలో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇది రాసినా ఒకటే. సో డెల్ పై ఈక్వల్ టు వాల్యూ ఎలా యూస్ చేసుకోవాలి? ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో పై బై డో వై ప్లస్ కే క్యాప్ డో పై బై డో జెడ్. అలాగే గ్రాడ్ పైన కూడా ఈ వాల్యూని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్లో పై ఆఫ్ XYZ ఈక్వల్ టు XYZ ఇలాగైనా రాయొచ్చు, ఇలాగైనా షార్ట్ ఆన్సర్లో ఎలా ఇస్తాడు? పై ఈక్వల్ టు XYZ. సో ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి గ్రాడ్ పై ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో జనరల్గా గ్రాడ్ పై అంటే వాల్యూ రాశాను. డెల్ పై ఈక్వల్ టు ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ ప్లస్ ఏ క్యాప్ డో పై బై డో వై ప్లస్ కే క్యాప్ డో పై బై డో జెడ్. సో పై ఈక్వల్ టు ఎగ్జాంపుల్లో పై అంటే వాల్యూ అని తీసుకునే XYZ, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఒకసారి యూస్ చేస్తున్నాను. డో పై బై డో ఎక్స్ అంటే ఎక్స్తో యూస్ చేసినప్పుడు రిమైనింగ్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్స్. సో రిమైనింగ్ అంటే ఇక్కడ మా ఎక్స్తో పాటు రిమైనింగ్ కోఫిషియన్స్ ఏంటి? YZ. సో YZ వాల్యూస్ అనేవి కాన్స్టెంట్స్తో యూస్ చేసుకోవాలి. ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1. సో YZ ఇంటూ 1 అంటే YZ. డో విత్ రెస్పెక్ట్ టు వైతో యూస్ చేస్తున్నాను. వైతో యూస్ చేసినప్పుడు XZ అనేది కాన్స్టెంట్. వైకి డెరివేటివ్ ఎంత? 1 XZ. జెడ్తో యూస్ చేసినప్పుడు XY అనేవి కాన్స్టెంట్స్, జెడ్కి డెరివేటివ్ ఎంత? 1. సో XY. సో ఈ వాల్యూస్ 3 వాల్యూస్ని మీరు డెఫినేషన్లో ఉన్న వాల్యూస్లో సబ్స్టిట్యూటింగ్ చేస్తే డెల్ పై వచ్చేస్తుంది వాల్యూ. డెల్ పై ఈక్వల్ టు ఐ క్యాప్ YZ ప్లస్ జే క్యాప్ XZ ప్లస్ కే క్యాప్ XY. సో నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సెకండ్ వాల్యూ అనేది డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ని ఆపరేటర్ని యూజ్ చేసుకుంటూ వెక్టార్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ. సో ఇందులో ఆల్రెడీ ఎడిషను అలాగే ప్రొడక్ట్ 2 వాల్యూస్. ప్రాపర్టీస్ ఆఫ్ గ్రాడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్లో వాల్యూస్. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అనేది సో కన్సిడర్ టు వెక్టార్ పాయింట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఈ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయి ఉండాలి. సో కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే సో అందులో కోఫిషియెంట్స్ ఎలా వస్తాయి? సో అవి కూడా ఏంటి? వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కాబట్టి అందులో పార్షియల్ డెరివేటివ్స్ ఎలా వస్తాయి? డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ డో ఎఫ్ బార్ బై డో వై. వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? వెక్టార్ ఫామ్ని ఎఫ్ బార్తో డినోట్ చేయొచ్చు. అంటే లెట్ ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ so continuously differentiable and the partial derivatives of dou f bar by dou x, dou f bar by dou y,
dou f bar by dou z. Then divergence of vector point function is defined by ఎలా డిఫైన్ చేయొచ్చు I cap dou f bar by dou x plus j cap dou f bar by dou y plus k cap dou f bar by dou z. సో దట్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేయొచ్చు. సో నోటేషన్లో ఎలా రాయొచ్చు del f bar or del dot f bar or divergence f bar. సో డెల్ ఎఫ్ బార్ రాసిన డెల్ డాట్ ఎఫ్ బార్ రాసిన ఆర్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ అన్న ఎలా రాయొచ్చు నోటేషన్లో ఐ క్యాప్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే క్యాప్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో దట్ ఈక్వల్ టు నోటేషన్లో డినోటెడ్ ఎలా డినోట్ చేయొచ్చు డెల్ ఎఫ్ బార్ ఆర్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. టూ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్ యూస్ చేసుకున్నాం ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ యూస్ చేసుకున్నాం ఫస్ట్. సో దట్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ ఈ డైవర్జెన్స్ రెండింటికి వర్తిస్తుంది ఎఫ్ బార్ ప్లస్ డైవర్జెన్స్ ఆఫ్ జీ బార్. అండ్ అలాగే ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో డైవర్జెన్స్ ఆఫ్ టూ వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్కి డైవర్జెన్స్ అప్లై చేస్తే సో దట్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ మైనస్ డైవర్జెన్స్ ఆఫ్ జీ బార్. సో ఇదే ప్రాసెస్లో సో డెల్ ఆపరేటర్లో సెకండ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అనేది డెఫినేషన్లో లెట్ ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ అండ్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ డో ఎఫ్ బార్ బై డో వై డో ఎఫ్ బార్ బై డో జెడ్. దెన్ డి మీన్స్ డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ చేయొచ్చు. సో మీకు డైవర్జెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ అండర్లైన్ చేసిన బాక్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. డెఫినేషన్ ఎక్కడ యూజ్ చేయం డెఫినేషన్ అంటే ఓన్లీ తెలియడం కోసం రాశాను ఐ క్యాప్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే క్యాప్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ ఈక్వల్ టు డెల్ ఎఫ్ బార్ ఆర్ ఇంకో ఫార్ములాస్ ఏంటి ఇవి కూడా యాడ్ చేయొచ్చు. డాట్ యూజ్ చేసుకున్న డైవర్జెన్సే అలాగే డైవర్జెన్స్లో రైటింగ్ పార్ట్లో రాసిన ఓకే డిఐవి అని రాసుకుంటే సరిపోతుంది డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. చదవడం కూడా డై ఎఫ్ బార్ అని చదవరు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అని చదువుతారు. సో డెల్ ఎఫ్ బార్ ఆర్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్. సో ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ డైవర్జెన్స్ ఆఫ్ జీ బార్. మైనస్ యూస్ చేసుకుంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ మైనస్ డైవర్జెన్స్ ఆఫ్ జీ బార్. సో ఇంకా లాస్ట్ వన్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్. సో దట్ ఈక్వల్ టు సో టూ వెక్టార్ ఫంక్షన్స్ ఇది కూడా యూవీ ఫార్ములా డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ డాట్ డైవర్జెన్స్ జీ బార్. యూవీ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్లో ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ డాట్ డైవర్జెన్స్ ఆఫ్ జీ బార్. సో లాస్ట్ డిఫరెన్షియల్ ఆపరేటర్ యూస్ చేసుకుని ఇంకా ఏది క్యాలిక్యులేట్ చేస్తాం కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి వేరియేషన్ ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో డాట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో క్రాస్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాం. సో కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కూడా లెట్ ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ ద పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ డో ఎఫ్ బార్ బై డో వై డో ఎఫ్ బార్ బై డో జెడ్. దెన్ కర్ల్ ఆఫ్ ఏ సి ప్లేస్లో కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై డాట్ ప్లేస్లో ఏమొస్తుంది క్రాస్ ప్రోడక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఎక్కడైతే డాట్ అప్లై చేసినో అక్కడ ఐ క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ జే క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ ఈక్వల్ టు ఎక్కడైతే డాట్ ప్రోడక్ట్ వస్తుందో అక్కడ మాత్రమే మనం క్రాస్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఆర్ ఇంకొకరు ఎలా యూజ్ చేసుకోవచ్చు కర్ల్ ఎఫ్ బార్. సో ఇక్కడ కర్ల్ ఎఫ్ బార్ని ఇలా రాయం క్రాస్ ప్రోడక్ట్ ఎందుకంటే డాట్ ప్రోడక్ట్లో మనం రాయకపోయినా మనం తీసేసుకొని డైవర్జెన్స్లో ఇక్కడ మాత్రం కంపల్సరీ క్రాస్ అనేది మెన్షన్ చేయాలి. డైవర్జెన్స్లో డాట్ అనేది మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు క్రాస్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కూడా ఫార్ములాస్ అనేవి చేంజ్ అవుతాయి. ఫార్ములాస్ ఒకసారి రాసేస్తున్నాను ఆల్రెడీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కర్ల్ ఆఫ్ ఏ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్
సో కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ కర్ల్ జీ బార్, కర్ల్ ఎఫ్ బార్ మైనస్ జీ బార్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ బార్ మైనస్ కర్ల్ జీ బార్. డైవర్జెన్స్ ప్లేస్లో కర్ల్ వస్తుంది. సో ఇది కూడా డాట్ ప్రోడక్ట్, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయట్లేదు. క్రాస్ ప్రోడక్ట్ అయితే మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయాలి. సో కర్ల్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ప్లస్ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ కర్ల్ దీనికి ఉంటుంది. అండ్ అలాగే యూవీ ఫార్ములా 2 ఫంక్షన్స్ కాబట్టి యూవీ ఫార్ములా అప్లై అవుతుంది. ఎఫ్ బార్ డాట్ కర్ల్ జీ బార్. ఫస్ట్ ఎఫ్ బార్కి కర్ల్ ఎఫ్ అప్లై చేస్తాం, నెక్స్ట్ జీ బార్కి అప్లై చేస్తాం. ఎందుకంటే యూవీ ఫార్ములాలో ఉంది కాబట్టి యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. డిఫరెన్షియల్ ఆపరేటర్ కూడా ఒక డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్స్ కాబట్టి. సో కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అనేది లెట్ ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్. The partial derivatives of dou f bar by dou x, dou f bar by dou y, dou f bar by dou z, then curl of a vector point function is defined by, ఎలా డిఫైన్ చేయొచ్చు, I cap cross dou f bar by dou x plus j cap cross dou f bar by dou y plus k cap cross dou f bar by dou z equal to del cross f bar or curl f bar. అంటే ఎలా నోటేషన్ చేయొచ్చు, డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే కర్ల్ ఎఫ్ బార్, కర్ల్ ఎఫ్ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఎలా డిఫైన్ చేయొచ్చు, క్రాస్ ఐ క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే క్యాప్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చినప్పటికి కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్ అంటే కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్ అనేది దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. అలాగే కర్ల్ ఎఫ్ మైనస్ జీ బార్ కూడా కర్ల్ ఎఫ్ బార్, కర్ల్ ఎఫ్ మైనస్ జీ బార్. అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ బార్ జీ బార్ అని వాల్యూస్ ఇచ్చి ఫైండ్ కర్ల్ ఎఫ్ ప్లస్ జీ అంటే మీరు కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కర్ల్ ఎఫ్ జీ ఎఫ్కి కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ కర్ల్ జీ కూడా ఫైండ్ అవుట్ చేస్తే రెండింటిని ఎడిషన్ చేస్తే మీ కర్ల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ కూడా వాల్యూ వస్తుంది. అలాగే ఎఫ్ మైనస్ జీ కూడా వాల్యూ ఎలా చూస్తాం, కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ మైనస్ కర్ల్ ఆఫ్ జీ బార్. కర్ల్ రెండింటికి వర్తిస్తుంది. ఇక్కడ కర్ల్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ దట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్కి కర్ల్ అప్లై చేస్తాం. ఈ కర్ల్ అనేది డెరివేటివ్ కాబట్టి కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ ప్లస్ జీ బార్ డాట్ ఎఫ్ బార్ డాట్ కర్ల్ జీ బార్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ find gradient and divergence curl f.